వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఎప్పుడు ఏ అంశం చిచ్చురేపుతుందో ఊహించడం కష్టం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పరమైన నిర్ణయాలు ఒకవైపు సాగుతుండగానే మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ వేదికగా సాగుతున్న మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణలో జనసేన సభల అనుమతి నిరాకరణ, ఆంధ్ర కాంట్రాక్టర్ల వివాదం చుట్టూ హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ రెండు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం అత్యంత సీరియస్ గా స్పందించింది. పార్టీ తరపున పదునైన వాగ్దాటి గల సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా పవన్ మాట్లాడిన మాటల వెనుక ఉన్న రాజకీయ లబ్ధిని ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అసలు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పై చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి, దానికి ప్రతిగా పేర్ని నాని చేసిన ఆ తీవ్రమైన ఆరోపణల పూర్తి వివరాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. హైదరాబాద్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ పేర్ని నాని తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మహానేతగా, సంక్షేమ రథసారథిగా ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను, ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు నేటికి కోట్లాది మంది పేద కుటుంబాలకు మేలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే కాల్చేవాళ్ళంట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే కాల్చింది ఎవరినయ్యా అంటే ముక్కుపచ్చలారినటువంటి పసిపిల్లని రేప్ చేసినటువంటి దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు. మనకేమన్నా అటువంటి లక్షణాలు ఉన్నాయా? ఎందుకు మరి సొల్లు కబుర్లు సార్? మనం పార్టీ పెడతా ఏంటి, నన్ను అడుగు పెట్టద్దంటారా? గతంలో ఒక మీటింగ్ ఆపితే కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పని ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీటింగ్ ఆపితే మీరు చూసే ఉంటారు, మాట్లాడాడు. ఏ జగన్ నువ్వెవడి, అంబేద్కర్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. వారి అమ్మ మరి అక్కడే రేవంత్ ఎవడు అలాగా. చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప నాయకుడిపై రాజకీయ అవసరాల కోసం బురద జల్లడం పవన్ కళ్యాణ్ అజ్ఞానానికి నిదర్శనమని పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటున్నారని, అందువల్లే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కుటుంబంపై మరియు ఆయన లెగసీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహానేత భౌతికంగా దూరమై ఇన్నాళ్లైనా ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ రకమైన విమర్శలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ కు ఒక స్థిరమైన పొలిటికల్ ఐడియాలజీ లేదని, ఎప్పుడు ఎవరితో పొత్తులో ఉంటే వారి ప్రయోజనాలకు అనుగుణంగా రంగులు మారుస్తూ మాట్లాడుతుంటారని ఎండగట్టారు. గతంలో ఓసారి వైఎస్ఆర్ ను ప్రశంసించి ఆ తర్వాత విమర్శించి మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా పాత అంశాలను రేకెత్తించడం పవన్ కళ్యాణ్ ద్వంద్వ విధానాలకు పరాకాష్టాన్ని పేర్ని నాని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏపీ అభివృద్ధిని ఇచ్చిన సూచనలను నెరవేర్చడం పక్కన పెట్టి పొరుగు రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టి పాత సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ఏంటని నిలదీశారు. కేవలం చంద్రబాబు నాయుడిని సంతోష పెట్టడమే పరమావధిగా పవన్ కళ్యాణ్ తన సొంత అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారని, అందుకే ఈ రకమైన అడ్డగోలు స్టేట్మెంట్లు ఇస్తున్నారని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ ప్రకారం పవన్ కళ్యాణ్ హఠాత్తుగా వైఎస్ఆర్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక ఒక
పెద్ద పొలిటికల్ డైవర్షన్ ప్లాన్ ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ సభలోకి అనుమతి నిరాకరణ జరగడం, అక్కడి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతల నుండి పవన్ కు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవ్వడం వల్ల ఆయన డిఫెన్స్ లో పడ్డారని వివరించారు. ఆ చట్టపరమైన రాజకీయ ఇబ్బందుల నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించడానికి మరియు సానుభూతిని పొందేందుకే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రంలో లీగల్ లిటిగేషన్లు, ప్రజా సమస్యలను పరిష్కరించలేకనే పొరుగు రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను, పాత వివాదాలను రగిలించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిదానికి ప్రతిపక్షాన్ని లేదా దివంగత నేతలను టార్గెట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పేర్ని నాని చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు 2 రాష్ట్రాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సరికొత్త పొలిటికల్ వార్ కు దారితీశాయి. మొత్తానికి హైదరాబాద్ ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానికి కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ లీడర్ పేర్ని నాని ఇచ్చిన తీవ్ర రిటార్ట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ఒకవైపు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ వైఎస్ఆర్ హయం నాటి లోపాలను ఎండగడుతుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం మహానేత ఇమేజ్ ను దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ చేసిన వైఎస్ఆర్ వ్యాఖ్యలపై మరియు దానికి మాజీ మంత్రి పేర్ని నాని విసిరిన ఈ ఘాటు కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.